వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసింది. అంటే నిన్న ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినాయి కనుక ఎన్నికల కోడ్ అయితే ముగిసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ జాబితా అయితే రిలీజ్ చేస్తారు గ్రామాల వారీగా అండ్ హైదరాబాద్లో. అయితే చాలామంది ఇండ్ల కోసం డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తామని చెప్పంగానే దళాలను నమ్మి డబ్బిస్తున్నారు. దళారుల మాట ఎక్కడా నడవదు. ఈసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అత్యంత పారదర్శకంగా ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే ఇవ్వాలని గవర్నమెంటు చాలాసార్లు వెరిఫికేషన్ చేస్తుంది. ఎవరు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినా నమ్మకండి, వాళ్ళకు పైసలు ఇవ్వకండి. ఈ మధ్యనే నిన్ను 4-5 ఈరోజు 4-5 దళాలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇల్లుట ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని. నెక్స్ట్, అర్హులైన నిరుపేదలందరికీ పక్కా గృహాలు ఇస్తాము అని ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారే. మనకు జనవరి 26వ తారీఖు నాడు ఎవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరూ ముగ్గులు పోస్తున్నారు, బేస్మెంట్లు వేసేస్తున్నారు. మార్చి 15వ తారీఖు నాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ₹1,00,000 అనేది ఫస్ట్ ఫేజ్లో ఇల్లు వచ్చిన లబ్ధిదారులకైతే జమ చేయడం జరుగుతుంది. మరి కొత్తగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక పథకాలు అనేది ఆగడానికి ఛాన్స్ లేదు. మనకు ఆల్రెడీ చెప్పారు కొత్త రేషన్ కార్డులు అయితే ఉగాదికి ఇస్తామని చెప్పారు. ఉగాది అంటే 30కి. రేపు మనకు ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ అసెంబ్లీ ఉంది, మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్లో మనకు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమము ఈ 2-3 డేస్లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డు మాత్రం 30కి. ఇది అప్డేట్. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.